నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైభవంగా ప్రారంభమైన నంది నాటకోత్సవాలు. కళలను సజీవంగా ఉంచాలన్నదే సీఎం జగన్ లక్ష్యమన్న ప్రజాప్రతినిధులు. ఎన్ని వ్యూహాలు రచించినా, ఎంతమంది పీకేలు వచ్చినా టీడీపీ గెలుపొందటం అసాధ్యం. మెటీరియల్ సరిగా లేనప్పుడు మేస్త్రి ఏం చేస్తాడన్న మంత్రి అంబటి. ఈ నెల 26న నల్లపాడు లయోలా స్కూల్ గ్రౌండ్లో ఆడుదాం ఆంధ్ర. ఏర్పాట్లను పరిశీలించిన కమిషనర్ కీర్తి. ఆడుదాం ఆంధ్ర రాజకీయ క్రీడ. సీఎం జగన్ యువత జీవితాలతో కబడ్డీ ఆడుతున్నారు. విద్యార్థి సంఘాలు నిరసన. భక్తి శ్రద్ధలతో ముక్కోటి ఏకాదశి వేడుకలు. ప్రత్యేక పూజలు జరిపిన భక్తులు, కిక్కిరిసిన ఆలయాలు. గుంటూరులో నంది నాటకోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ నెల 29 వరకు జరిగే నాటకోత్సవాలను మంత్రి వేణుగోపాలకృష్ణతో పాటు ప్రభుత్వ విప్ అప్పిరెడ్డి, ఏపీఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి ప్రారంభించారు. రాష్ట్రంలో అంతరించిపోతున్న కళలను సజీవంగా ఉంచాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్ష అని మంత్రి వేణుగోపాలకృష్ణ తెలిపారు. వెనుకబడిన వర్గాల నుంచి ఎక్కువగా నాటక రంగానికి వస్తున్నారని, వీధి నాటకాలను సైతం ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ నెల 29 వరకు జరిగే నంది నాటకోత్సవాలను మంత్రి వేణుగోపాలకృష్ణతో కలిసి ఏపీఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి, ప్రభుత్వ విప్ అప్పిరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎఫ్డీసీ మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి, జేసీ రాజకుమారి, డిప్యూటీ మేయర్ సజీలా తదితరులు పాల్గొన్నారు. నాటక రంగంలో ఇదొక చారిత్రక ఘట్టమని మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. మొత్తం 73 అవార్డులు ఇవ్వబోతున్నట్లు చెప్పారు. 38 నాటక సమాజాల నుంచి 1200 మంది కళాకారులు పాల్గొంటున్నారని వెల్లడించారు. ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇప్పుడు ఇవ్వబోతున్న అవార్డులు ప్రతిబింబాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో అనర్హులకే అవార్డులు దక్కాయని ఏపీఎఫ్డీసీ చైర్మన్ పోసాని మండిపడ్డారు. ఈసారి అర్హులైన వారికి మాత్రమే నంది అవార్డులు ఇస్తున్నట్లు చెప్పారు. కళాకారులకు గుర్తింపునిచ్చే ప్రభుత్వం వైసీపీ అన్నారు. నాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు వర్క్షాపులు నిర్వహించి కళాకారులను ప్రోత్సహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రాచీన కళ అంతరించిపోయింది అనుకుంటున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు అంతరిస్తున్నటువంటి ఈ ప్రాచీన సంస్కృతిని పరిరక్షణ కోసం నంది నాటకోత్సవాల్ని ఈరోజు గుంటూరు పట్టణంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా దీనిలో పారదర్శకతకి పెద్దపీట వేసి ఎవరైతే ప్రతిభావంతులు ఉన్నారో వారి ప్రతిభకి ప్రభుత్వం తరపున పారితోషికం అంటే దానికంటే ప్రోత్సాహకం, వారిని ఉత్సాహపరిచేటువంటి తీరులో నాటకోత్సవాలను నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు కళాకారులు చూడండి, ఉత్తమ నటుడు 10,000, ఉత్తమ ఇంకోడు 10. ఈ 76 ఈ అవార్డులో ఒకవేళ 10,000 ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మళ్ళీ మేము నంది అవార్డులు పంచుకున్న తర్వాత వస్తున్న తర్వాత 10,000 5 రెట్లు పెంచుతున్నాం. ఉత్తమ నటుడికి 10,000 కాదు 50,000. ఇట్లా ఏమేమి 10,000 ఉన్నాయో అది 50,000 చొప్పున ఈ ప్రభుత్వం నెక్స్ట్ ఇయర్ నుంచి ఇస్తుంది. ఇది నేను
సీఎం గారితో చూస్తే నేను షాక్ అయిపోయా. ఇంత రెట్లు పెంచారా అంటే ఎన్ని రెట్లు మనం హానెస్ట్గా ఉండాలి. ఎందుకు ఇస్తున్నాడు ఇన్ని రెట్లు సీఎం గారు అంటే వాళ్ళ కష్టానికి. మరి ఎవరైతే కష్టపడి అవార్డు అర్హుడవుతాడో వాడికే మరి పర్ఫెక్ట్ ఇవ్వ, అది మన చేతుల్లో ఉంది. మెటీరియల్ సరిగ్గా లేనప్పుడు ఎంతమంది మేస్త్రీలు వచ్చినా ఏమీ చేయలేరని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. గుంటూరులో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ప్రశాంత్ కిషోర్ చనిపోయిన టీడీపీకి పోస్ట్ మార్టం చేయడానికి మాత్రమే పనికి వస్తారు తప్ప ప్రాణం పోయడానికి పనికిరారనే వాస్తవాన్ని గమనించాలన్నారు. ఎంతమంది పవన్ కళ్యాణ్లు ప్రశాంత్ కిషోర్లు కట్టకట్టుకుని వచ్చి వ్యూహాలు రచించినా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించడం సాధ్యం కాదని మంత్రి అంబటి స్పష్టం చేశారు. ఆ పీకే అయినా ఈ పీకే అయినా తెలుగుదేశాన్ని బ్రతికించే పరిస్థితి లేదని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. అంతేకాదు, మెటీరియల్ మంచిది కాకపోతే మేస్త్రి ఏం చేస్తాడు? ఏమైనా చేయగలుగుతాడా? మెటీరియల్ బాగుండాలి కదా దేనికైనా. మెటీరియల్ బాగుంటే మేస్త్రి దాన్ని చక్కగా అమర్చగలుగుతాడు. ఇక్కడ మెటీరియలే సరిలేదు. ఎంతమంది మేస్త్రులు వచ్చినా మెటీరియల్ పనికిరాని మెటీరియల్ని ఏమీ చేయలేరని రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలు అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ప్రశాంత్ కిషోర్ చనిపోయినటువంటి తెలుగుదేశానికి పోస్ట్ మార్టం చేయడానికి మాత్రమే పనికొస్తాడు తప్ప ప్రాణం పోయడానికి పనికిరాడనే వాస్తవాన్ని ఇవాళ కాకపోతే వచ్చి పరిశీలించిన తర్వాత అయినా మీకు అర్థమవుతుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మంగళగిరిలో ముక్కోటి ఏకాదశిని వైభవంగా నిర్వహించారు. ఉత్తర ద్వారం నుంచి రాజ్యలక్ష్మి సమేత నృసింహస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. రాష్ట్ర నలుమూల నుంచి స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో మంగళాద్రి జనసంద్రమైంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ నెల 26న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నల్లపాడులోని లయోలా స్కూల్ గ్రౌండ్లో ఆడుదాం ఆంధ్ర క్రీడల సంబరాలను ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కీర్తి చేకూరి పరిశీలించారు. చుట్టుగుంట నుంచి లయోలా స్కూల్ వరకు తీసుకోవాల్సిన చర్యలను అధికారులకు ఆదేశించారు. మాకు కావాల్సింది జాబులు, ఆటలు కాదంటూ యువజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వినూత్న నిరసన జరిగింది. బృందావన గార్డెన్స్ లో కబడ్డీ ఆడుతూ తెలుగు యువత, ఏఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ, జనసేన నిరసన తెలిపాయి. ఆడుదాం ఆంధ్ర, ఇది ఉద్యోగుల వేట అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫేక్ నోటిఫికేషన్లతో నిరుద్యోగులను మోసం చేయాలని సీఎం జగన్ చూస్తున్నారని నేతలు మండిపడ్డారు. గ్రూప్ 1 మీద వయోపరిమితి పెంచాలి తప్పితే మాకు కావాల్సిన జాబులు కానీ ఆటలుగా జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల పరీక్షల టైంలో ఈ ఆటలు ఎందుకు? ఈరోజు నువ్వు గుంటూరు వస్తున్నావు 26వ తారీఖున ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి. నువ్వు తాడేపల్లిలో హెలికాప్టర్ ఎక్కాక నిన్ను కిందకి ఒకసారి నువ్వు చూస్తే 2 క్రికెట్ స్టేడియాలు నిన్ను ధ్వనిస్థితిలో ఎక్కిరిస్తూ ఉంటాయి. మంగళగిరి స్టేడియం, గుంటూరులో బ్రహ్మానందరెడ్డి స్టేడియం. బీఆర్ స్టేడియంని కాదని నువ్వు ఎక్కడ లైలా గ్రౌండ్ బాగు చేస్తున్నావు కలెక్టర్ గారితో. ఇవాళ మేము ఒకటే అడుగుతున్నాం, ఆడుదాం ఆంధ్రాలు ఎన్నికల స్టంట్లు ఆపి ఆంధ్రప్రదేశ్లో యువతకు ఉద్యోగాలు ఇవ్వండి, జాబ్ గ్యారెంటీలు ఇవ్వండి, మెగా డిసిషన్ తప్పితే ఈ కార్యం తెలియజేస్తూ ఈరోజు అడుగుదాం ఆంధ్ర, ఇది ఉద్యోగాల వేట, నిరుద్యోగుల మాట పేరుతో గుంటూరులోని యువజన విద్యార్థి సంఘాలందరం ఏకతాటి మీకొచ్చి ఈరోజు కబడ్డీ ఆడుతూ ఈ విధంగా వినూత్న రీతిలో కోతలు ఇస్తూ మా యొక్క నిరసన ఈ విధంగా తెలియజేస్తా ఉన్నాం. ఎన్నో నాటకాలు ఆడుతూ ఉన్నారు 4 సంవత్సరాలు 8 నెలల నుంచి. ఇప్పుడు కొత్తగా ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి ఒక కొత్త నాటకానికి తెరదీశాడు. నాకు తెలిసి ఏంటంటే ఈ రాష్ట్రాన్ని అప్పులమయం చేశాడు, రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా. ఇప్పుడు మొన్న తాగుబోతులను 25 సంవత్సరాల పాటు ఎలాగైతే తాకట్టు పెట్టాడో ఇప్పుడు ఈ ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఒకటి పెట్టి ఇక్కడ ఎవరైతే గెలిచారో వాళ్ళని చూపించి కేంద్రానికి కానీ
సంస్థలు కానీ అప్పులు ఇచ్చే సంస్థలు కానీ చూపించి వీళ్ళు రాబోయే రోజుల్లో రంజీ ఆడతారు, లేకపోతే ఇంటర్నేషనల్ గేమ్లు ఆడతారు అని చెప్పేసి వీళ్ళని కూడా చూపించి అప్పులు తెచ్చే కార్యక్రమానికి చుట్టాడని చెప్పి మాకు అనుమానం వస్తూ ఉంది. ఏమయ్యా జగన్ రెడ్డి, 4 సంవత్సరాలు 8 నెలలు అయింది. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరితో ఆడుకుంటున్నావు కదా, జీవితాలతో, కార్మికులతో, కర్షకులతో, ఉద్యోగస్తులతో, నిరుద్యోగులతో, పారిశ్రామికవేత్తలతో, ప్రతి ఒక్కరి జీవితాలతో ఆడుకుంటున్నాము. అన్ని వర్గాల ప్రజలతో ఆడుకుంటున్నాము. దళితుల జీవితాలతో ఆడుకుంటున్నాం, ముస్లిం మైనార్టీల జీవితాలతో ఆడుకుంటున్నాం, బీసీ జీవితాలతో ఆడుకుంటున్నాం. నువ్వు ఆడుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ రాష్ట్రంలో? అందరు జీవితాలతో ఆడుకుంటున్నాం. ఇప్పుడు కొత్త దాటకు తీసావన్నమాట. అంగన్వాడీ సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు వామపక్ష పార్టీల మద్దతు తెలుపుతూ జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు పాల్గొని భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. జిల్లా సిపిఎం కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాసం రామారావు, జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కంటే ఎక్కువ జీతాన్ని ఇస్తామని ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు. సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుండా అంగన్వాడీ కేంద్రాలకు వేసిన తాళాలను పగలగొట్టే దుర్మార్గానికి ప్రభుత్వం తెరతీయడం దారుణమన్నారు. అంగన్వాడీల సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యేంత వరకు వామపక్ష పార్టీలు సమ్మెకు మద్దతుగా నిలుస్తాయన్నారు. కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి నల్లికాంత్, నేతాజీ తదితరులు పాల్గొన్నారు. అందుకని ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడండి. ప్రభుత్వం పాజిటివ్గా ఉందని చెప్తున్నారు, బొత్స సత్యనారాయణ గారు చెప్తున్నారు, మంత్రి గారు చెప్తున్నారు, అధికారులు చెప్తున్నారు. పాజిటివ్గా ఉంటే అదేది అనౌన్స్ చేయండి. ఇదిగో పలానా రోజు నుంచి మేము సమస్యను పరిష్కారం చేస్తాం, లేకపోతే మా బడ్జెట్ గత బడ్జెట్ రేపు నెక్స్ట్ బడ్జెట్లో దాని గురించి పెడతాం అని మాట్లాడిన వాళ్ళతో మాట్లాడకుండా వాళ్ళని పిలిచి ఏ సమస్య పరిష్కారం చేయకుండా వెళ్ళిపోతే ఇది అన్యాయం. దీన్ని మేము క్షమించం. ఖచ్చితంగా రేపు 26వ తారీఖు నుంచి వామపక్షాలు ప్రత్యక్ష కార్యాచరణకు వాళ్ళతో పాటు కూడా దిగుతాం. ఇతర ప్రతిపక్షాలను కూడా సమీకరించి ఆందోళనలు ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. వైకుంఠ ముక్కోటి ఏకాదశి సందర్భంగా నగరంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. లాలాపేట ఆంజనేయ స్వామి దేవాలయం, కన్నవారితోట ఆంజనేయ స్వామి దేవాలయం, అరండలపేట శ్రీరంగనాయక స్వామి ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి. వైకుంఠ ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుని శంకుతీర్థం తీసుకున్నారు. భక్తులకు అవసరమైన ఏర్పాట్లను కమిటీ సభ్యులు చేశారు. దేవ బ్రాహ్మీ ముహూర్తం అంటారు దీన్ని. ఈ మాసాన్ని దేవతలకు బ్రాహ్మీ ముహూర్తం అంటే తెల్లవారుజామున దేవతలందరూ కూడా నీరాట వ్రతం అని గోదా అమ్మవారు చేసినటువంటి ధనుర్మాస వ్రతంలో అందరూ కూడా పాల్గొని ఆ దేవతలందరూ కూడా శుచిగా పూతమంటే శుద్ధి అయ్యి ఆ స్వామి దర్శనానికి యక్షోక్షేణులు ద్వారా కవాటాలను తీసిన వెంటనే ఈ దేవతలందరూ కూడా ముక్కోటి దేవతలు స్వామివారి దర్శనానికి వెళ్ళినటువంటి శుభదినం ఈరోజు. అటువంటి రోజున స్వామివారి దర్శనం చేసుకుంటే మాత్రమే విశేషమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతాయి. కనుక ఈరోజు ప్రత్యేకంగా అందరూ కూడా ఈ ముక్కోటి ఏకాదశి అని, ముక్కోటి దేవతలు దర్శించిన ఏకాదశి అని స్వామివారి దర్శనం చేసుకుని అందరూ పర్వదినాన్ని జరుపుకుంటారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా నగరంలోని ఆలయాల్లో జరిగిన ప్రత్యేక పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొత్తపేట ఆంజనేయ స్వామి ఆలయం, జగన్నాథ స్వామి ఆలయం, లాలాపేట వెంకటేశ్వర స్వామి దేవాలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకుని శంకుతీర్థం పుచ్చుకున్నారు. ఏకాదశి సందర్భంగా జరిగిన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంలో భక్తులు పాల్గొన్నారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. అభయ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం లాలాపేట మేదర్ బజారు గుంటూరు నందు ఉచిత సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు 108 జంటలతో
జరగబోతున్నది. కావున భక్తులెల్లరూ ఇచ్చేయుచున్నారు. కావున ఇదే స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాం. స్వామివారికి ముక్కోటి ఏకాదశి సందర్భంగా శంకుతీర్థం ద్వార దర్శనం భక్తులకి దర్శనార్థం ఉత్తర ద్వార దర్శనార్థం ఈరోజు భక్తులందరూ ఇచ్చేశారు. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు వెంకటేశ్వర స్వామి గుడిలో ఈ పర్వదినాన వచ్చిన భక్తులకి తీర్థ ప్రసాదాలు శంకుతీర్థం యొక్క ఇస్తే మహాపుణ్యం అని ఆనవాయితీగా వస్తున్నదండి. కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి తీర్థ ప్రసాదాలు తీసుకొని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 99వ ఆవిర్భావ దినోత్సవం ఈ నెల 26వ తేదీన జిల్లా వ్యాప్తంగా వాడవాడలా జరుపుకుంటున్నామని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ సిపిఐ నగర కార్యదర్శి కోటా మాల్యాద్రి మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించి దేశ స్వతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందని, సిపిఐ ఆవిర్భవించి 99 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా మల్లయ్యలింగ భవన్లో 26వ తేదీన ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నట్లు, ఈ సభలో పలువురు సిపిఐ నాయకులు పాల్గొంటారని తెలిపారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ 99వ వార్షికోత్సవం సందర్భంగా సిపిఐగా పిలుపునిస్తా ఉన్నాం. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఇవాళ మరో స్వాతంత్ర పోరాటానికి సిద్ధం కావాలి. ఆనాడు ఈస్ట్ ఇండియా పేరుతోటి వచ్చినటువంటి బ్రిటిష్ ఇండియా పాలించిందో, ఇప్పుడు అంబానీలు అదానీలు మోడీ ఎండతోటి ఈ దేశాన్ని గుప్పెట్లో పెట్టుకున్నటువంటి దానికి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ అన్ని వ్యవస్థల్ని అమ్ముకుంటూ భారతదేశంలో ఉన్నటువంటి పారిశ్రామిక రంగం జగన్ బాబు, పవన్ బాబు, చంద్రబాబు, జగన్ బాబు, ముగ్గురు బాబులు నరేంద్ర మోడీ బిగి కౌగిలిలో బందీలైపోయి మురిసిపోతా ఉన్నారు. సిపిఐగా చెప్తా ఉన్నాం, అది ఖచ్చితంగా ధృతరాష్ట్ర కౌగిలి. మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నలిపేస్తాడు, మీ యొక్క పార్టీల్ని నలిపేస్తాడు. మీకు జ్ఞానోదయం అయ్యే నాటికి మీ పార్టీల యొక్క ఉనికి కూడా ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులు వస్తాయని ఈ మురుగురికి కూడా హితవు పలుకుతూ తెలుగుదేశం పార్టీ అర్బన్ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రవణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి విభిన్న ప్రతిభావంతులకు దుస్తులు, కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తెనాలి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కోసం చంద్రబాబు అనేక కార్యక్రమాలను అమలు చేశారన్నారు. జగన్ అధికారం చేపట్టిన తర్వాత విభిన్న ప్రతిభావంతుల కోసం ఏర్పాటు చేసిన పథకాలను నిర్వీర్యం చేశారన్నారు. రానున్న రోజుల్లో దివ్యాంగుల కోసం ప్రత్యేకమైన సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు టీడీపీ సిద్ధంగా ఉందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేస్తున్న జగన్కు రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్, కార్యనిర్వాహక కార్యదర్శి మనవ మోహన్ కృష్ణ, బీసీ నాయకులు డాక్టర్ శేషయ్య తదితరులు పాల్గొన్నారు. మనకి ఏది లేదో దాని గురించి ఆలోచించే కంటే ఏది ఉందో దాని మీద దృష్టి పెట్టి దాని శక్తిని పెంపొందింపజేసుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలా అద్భుతాలు సృష్టించగలరని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అంతేకాదు ఈ రోజున మరి ఇద్దరు డాక్టర్ శేషయ్య గారు కానీ మన్నం మోహన్ కృష్ణ గారు కానీ ఈరోజు కొంత పేదల పట్ల మరియు ఈ రోజును బట్టి వారి యోగక్షేమాల కోసం తమకున్న దానిలో ఎంతో కొంత సహాయం చేయాలనే లక్షణం ఏదైతే ఉందో అది నిజమైన క్రిస్మస్గా భావిస్తూ అటువంటి కార్యక్రమానికి నన్ను పిలిచి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రభుత్వం ఏదైతే దివ్యాంగులు నిర్లక్ష్యం చేసిందో ఆ నిర్లక్ష్యాన్ని చేసినప్పటికి కూడా మేమున్నామని చెప్పేసి మనవ కృష్ణ లాంటి వాళ్ళు ముందుకు వచ్చేసి చలికాలంలో వాళ్ళకి దుప్పట్లు ఇవ్వటం, అదేవిధంగా ఈ రోజున ఈ వేడుకల్లో వాళ్ళకి
అన్నం పెట్టి అదేవిధంగా వారికి కావలసినటువంటి సహాయాన్ని నేను చేస్తానని చెప్పేసి దివ్యాంగులకు ముందుకు వచ్చినటువంటి మనోకృష్ణ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఎందుకంటే అప్పటికి కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉండి కనీసం మా దివ్యాంగులకి పండగ జరుపుకునే రోజున శుభాకాంక్షలు చెప్పనటువంటి ఈ దుర్మార్గపు సైకో ముఖ్యమంత్రి ఎలాంటి బుద్ధి కలిగినాడో అలాంటి వారికి మనోకృష్ణ గారు కళ్ళు తెరిపించడానికే ఈ కార్యక్రమం చేశారు. పట్టాభిపురంలో కంచి కామకోటి పీఠ హరిహర దత్త క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని వైభవంగా నిర్వహించారు. రమా సహిత సత్యనారాయణ స్వామి ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమిచ్చారు. సుమారుగా 1.5-2 సంవత్సరాలు ఇది అన్నవరం దేవస్థానం తోటి అనుబంధంగా వచ్చింది. ఆ తర్వాత కాలక్రమేణా కంచి కామకోటి పీఠంకి వారికి అప్పచెప్పి ఈ దేవాలయంలో ఉండేటువంటి సముదాయాన్ని మొత్తాన్ని రామలింగేశ్వర స్వామి, అలాగే ఆదిశంకరుల వారు, ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, దత్తాత్రేయ స్వామి వీరందరి యొక్క దేవాలయాల సముదాయాన్ని శ్రీ కంచి కామకోటి పీఠ అధిపతుల సారథ్యంలో ఇప్పుడు రన్ అవుతుంది. ఈనాడు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయము 5 గంటలకే ద్వారదర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. అనేక మంది భక్తులు దీంట్లో విరివిగా పాల్గొంటూ వస్తున్నారు. ఎన్నో నమ్మకాలతోటి స్వామి ఆశీస్సులు తీసుకుని ఈ యొక్క వారికి కావలసినటువంటి అభ్యర్థనలు అనేవి చేసుకుని గుంటూరు తిరుపతిగా పేరుగాంచిన బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి నేత్రపర్వంగా జరిగింది. ఉత్తర ద్వారం నుంచి పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్తర ద్వారం నుంచి శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ఆలయ అర్చకులు మాధవాచార్యులు తెలిపారు. అన్ని విధాలా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చక్కగా స్వామిని దర్శించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా స్వామిని దర్శించి వైకుంఠ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని దర్శించే పునర్జన్మ లభించేది మళ్ళీ జన్మనది. కాబట్టి చక్కగా స్వామి సాన్నిధ్యానికి చేరుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం కూడా ఈ యొక్క ద్వార దర్శనం ఉంటుంది. కాబట్టి ఈ పూట రాలేనటువంటి వాళ్ళందరూ కూడా సాయంత్రం అయినా సరే దేవాలయానికి విచ్చేసి ఈ వైకుంఠ ద్వారంలో ఉన్నటువంటి స్వామిని దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాం. శుభం భూయాత్, మంగళం మహత్. రాజకీయ పార్టీలు విశ్వబ్రాహ్మణులకు తగిన ప్రాధాన్యతను కల్పించాలని విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు రామస్వామి అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రాధాన్యతను కల్పించిన వారికే తమ మద్దతు ఉంటుందన్నారు. అరండల్పేటలోని విశ్వబ్రాహ్మణ సమాజం కార్యాలయంలో రామస్వామి మీడియాతో మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలకు సమానంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నామని చెప్తున్న వైసీపీ ప్రభుత్వం విశ్వబ్రాహ్మణులపై వివక్ష చూపడం సరికాదన్నారు. విశ్వబ్రాహ్మణులకు రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయి కానీ వారి అభివృద్ధికి తోడ్పాటు అందించడం లేదని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో విశ్వబ్రాహ్మణులకు తగిన ప్రాధాన్యత కల్పించడంతో పాటు నామినేటెడ్ పోస్టుల్లో స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. విశ్వబ్రాహ్మణ సమాజానికి ప్రాధాన్యత కల్పించిన వారికి తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. కార్యక్రమంలో గురువాచారి, వెంకట ప్రసాద్, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. పార్టీతో మమైకమయ్యి పార్టీ కోసం దెబ్బలు తిని పార్టీ కోసం జైలు కూడా వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నటువంటి అలాంటి నాయకులనైనా సరే గుర్తించి వారికి పార్టీ టికెట్ కంపల్సరీగా ఇవ్వాలి. రేపు వారికి పోటీ చేసే అవకాశం కూడా ఇచ్చి వారిని గెలిపించడానికి కూడా మేము మా శాయశక్తిలో కూడా మేమందరం కూడా కృషి చేస్తాం. అలాగే మా పక్కన ఉన్నటువంటి సుబ్బారావు గారు, ఆయన అనేక రకాలుగా రాజకీయంగా ఎంతో ఎదుగుదలలో ఉండి జాతి కోసం శ్రమపడి కష్టపడి నిలబడాలి, ఎట్టి పరిస్థితుల్లో ఈ జాతి శ్రేయస్సు కోసం నిలబడి అన్నీ చేయాలని చెప్పేసి ఆయన తదేకంగా కృషి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి నాయకులు ఉన్నారు. వీళ్లకు కూడా తప్పనిసరిగా చూసి వీళ్ళకందరికీ కూడా వీళ్ళకి ఏదైనా సరే అవకాశం, నామినేటెడ్ పదవులు ఇస్తారా, సీట్ ఇచ్చి పోటీ చేపిస్తారా ఏంటనేది గవర్నమెంట్ నిర్ణయించుకోవచ్చు. కానీ తప్పకుండా మేమైతే చెప్తున్నామండి, ఒక విషయం ముఖ్యంగా ప్రతి నియోజకవర్గంలో కూడా తప్పకుండా 5 నుంచి 10,000 ఓట్ల వరకు మా అయితే ఉన్నాయి. ఏంట్లే విశ్వబ్రాహ్మణులు వీళ్ళ వల్ల ఏమవుతుంది, వీళ్ళేదో కుటుంబం ఒక్కొక్క గ్రామానికి ఒక కుటుంబం అని చెప్పేసి అనుకుంటున్న పరిస్థితులు మీ అన్నీ కూడా తప్పకుండా ప్రభుత్వమే కాదు మిగతా పార్టీల వాళ్ళు కూడా తెలియజేస్తున్నాను నేను ఈ విషయాన్ని. వైకుంఠ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. తెల్లవారుజాము నుండి ఆలయాలకు పోటెత్తిన భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆరగ్రహారంలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, వెంకటేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండి జరిగిన ప్రత్యేక పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న భక్తులు శంకుతీర్థం తీసుకున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తడంతో ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
అర్జయంతం నిరుపదం స్ఫోటయంతం హరంతం రూప్యస్యం జాయంతం నిరుభూయితం సేవయంతం శివంతం మాసం చాలా విశిష్టమైందని గీతలో కృష్ణ భగవాన్ చెప్పారు. అలాగే ఎప్పుడు పుష్యమాసంలో వచ్చే ఈ వైకుంఠ ఏకాదశి ఈసారి పవిత్రమైన మార్గశిర మాసంలో వచ్చి భక్తులకు అత్యంత పుణ్యదాయకమైనటువంటి నెల కాబట్టి ఈ మార్గశీర్ష మాసంలో వైకుంఠ ఏకాదశి స్వామివారిని దర్శించుకున్న సర్వ సంపదలు, సర్వబాధలు, సర్వపీడ తొలగి అష్టైశ్వర్యములు, సంపూర్ణ దేహ ఆరోగ్యము కలుగుతుంది. జయ లక్ష్మీ నరసింహ, జయ జయ నరసింహ. ఎడ్లపాడు మండలం చెంగీస్ఖాన్ పేటలోని నవనీత బాలకృష్ణ స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశిని వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు పరచూరి సత్యనారాయణాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారికి స్నాపన, విశేష పూజలు నిర్వహించారు. ఉత్తర ద్వారం నుంచి రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామిని దర్శించుకున్నారు. గరుడ వాహనంపై గ్రామోత్సవానికి వచ్చిన స్వామిని చూసి భక్తులు తరించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో చెన్నుపల్లి శివయ్య ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎస్వీఎన్ కాలనీలోని నారాయణ విద్యా సంస్థల్లో రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులను పంట పొలాలకు తీసుకుని వెళ్లి నిజ జీవితంలో రైతుల యొక్క ప్రాముఖ్యత, వారు ఎంత కష్టపడితే పంట చేతికి అందుతుందో వివరించారు. పంట నారు వేసినప్పటి నుండి చేతికి అందే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించవలసిన విధానాలను విద్యార్థులకు అర్థమయ్యేలా అక్కడ ఉన్న రైతులచే చెప్పించారు. రైతులు వారి పొలంలో వాడే వివిధ పనిముట్లు, వాటి ఉపయోగాలు ప్రదర్శనాత్మకంగా చూపించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గుంటూరు 1 ఏజీఎం శివనాగరాజు పాల్గొన్నారు. ప్రిన్సిపల్ లవీనా, వైస్ ప్రిన్సిపల్ అలేఖ్య మరియు ఇతర టీచర్లు పాల్గొన్నారు. ఎస్వీఎన్ కాలనీలోని పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశిని వైభవంగా నిర్వహించారు. ఉత్తర ద్వారం నుంచి శ్రీవారిని భక్తులు దర్శించుకున్నారు. వైకుంఠ ద్వారం నుంచి స్వామిని దర్శించుకున్న వారికి శుభాలు కలుగుతాయని ఆలయ అర్చకులు మధు తెలిపారు. ఎస్వీఎన్ కాలనీలో వేయించేస్తున్నటువంటి శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో అనాదిగా ఉన్నటువంటి శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో ఈ యొక్క వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా ఆగమించినటువంటి భక్తులు ఈ యొక్క స్వామివారి అనుగ్రహం వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా 50 మంది భక్తులు దర్శనం, ఏకాదశి ఉపవాసం ఉండి ఉపవాసానంతరం సంపూర్ణ స్వామివారి అర్చనా కార్యక్రమాలు నిర్వర్తించుకొని స్వామివారి పూజా కార్యక్రమం చేసుకొని రేపటి రోజున ద్వాదశి పర్వదిన సమయంలో ఈ యొక్క స్వామివారి ఉపవాసం విస్మరించుకొని అదే సమయంలో భోజనం చేసినట్లయితే ఆ యొక్క ఏకాదశి ఉపవాస పుణ్యఫలప్రదం కలుగుతుందని ఈ యొక్క స్వామివారి కృపా పాత్రలు కాగలని చేస్తూ ఈ యొక్క స్వామివారి ఉత్తర ద్వార దర్శనంగా విశేషమైనటువంటి దర్శనం చేసుకున్నట్లయితే స్వామివారి అనుగ్రహానికి కృపాపాత్రలు కాగలరని. జనవరి 7వ తేదీన ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి ప్రథమ మహాసభ వైజాగ్లోని గురజాడ కళాక్షేత్రంలో జరుగుతుందని అసోసియేషన్ అధ్యక్షులు ఈశ్వర్ దొప్పలపూడి తెలిపారు. ఈ సందర్భంగా నగరంలోని మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో మహాసభకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో అసోసియేషన్ అధ్యక్షులు ఈశ్వర్ దొప్పలపూడి, ఏపీజేఏసీ అమరావతి గుంటూరు జిల్లా చైర్మన్ సంగీతరావు, ఏపీజేఏసీ అమరావతి జిల్లా కార్యదర్శి కిరణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో మున్సిపల్ ఎంప్లాయీస్ ఎదుర్కొంటున్న సమస్యలపై మహాసభలో చర్చించి సమస్యల పరిష్కారం దిశగా కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఈదులమూడి మధుబాబు, శ్యామ్, పలువురు నాయకులు పాల్గొన్నారు.
సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి ఆధ్వర్యంలో వసంతరాయపురం 53వ డివిజన్ 148వ సచివాలయం వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్లు పెంపొందించాలని 148వ డివిజన్ అడ్మిన్ నాగేశ్వరరావుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మాల్యాద్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత పెన్షన్లను 3,000 నుంచి 6,000కు, వితంతు వికలాంగులకు 7,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ 48వ డివిజన్ కార్యదర్శి విరిగినేని వెంకటేశ్వరరావు, ఏఐవైఎఫ్ నగర అధ్యక్షులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అట్లాగే ఒంటరి మహిళలు, మరి గీత కార్మికులు, చేనేత కార్మికులు వీళ్ళందరూ కూడా ఈ పెరిగిన రేట్లకు అనుగుణంగా 6,000 ఇవ్వాలని, వికలాంగులు, వితంతువులకి మరి ఇస్తున్న పెన్షన్లు కూడా 7,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాస్తవంగా 2009లోనే ఆ రోజు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న మరి నారాయణ గారి నాయకత్వంలో మరి కలెక్టర్ కార్యాలయం దగ్గర పెన్షన్లు పెంపుదల చేయాలని, ఆ రోజున మరి వృద్ధులకి మరి 2,000 రూపాయలు ఇవ్వాలని కోరుతూ ఆందోళన ప్రారంభించాం. ఆ ప్రారంభించిన ఆందోళన మరి ఈ రోజున మరి ఏ ప్రభుత్వం కూడా మరి అంతకుముందున్న చంద్రబాబు కానివ్వండి, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, రాబోయే ప్రభుత్వం ఎవరైనా కూడా ఈ పెన్షన్లు పెంచితేనే మరి వాళ్ళకి మరి న్యాయం జరగదని వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో వాళ్ళంతా కూడా ఈ పెంపుదలకు సంబంధించి వాళ్ళ మాట చెప్పాల్సిన పరిస్థితికి సిపిఐగా తీసుకురాగలిగాం. స్వాతంత్ర సమరయోధులు, నగర మాజీ కౌన్సిలర్ సర్దార్ శ్రీ పాసం వెంకటేశ్వరరావు యాదవ్ 40వ వర్ధంతి సందర్భంగా పాసం రవీంద్ర యాదవ్ రూరల్ డెవలప్మెంట్ మరియు ఎడ్యుకేషనల్ సొసైటీ శ్రీకృష్ణ అకాడమీ ఆధ్వర్యంలో యాదవ హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు కాస్మెటిక్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ రత్నాకర్ సింగిశెట్టిచే మోటివేషనల్ స్పీచ్ మరియు ఎగ్జామినేషన్ కిట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రత్నాకర్, రాష్ట్ర బీసీ మహాజన సభ రాష్ట్ర అధ్యక్షులు సాంబశివరావు, ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుర్రా శ్రీనివాసులు యాదవ్, సొసైటీ అధ్యక్షులు పాసం సర్దార్ యాదవ్ మాట్లాడుతూ విద్యార్థులందరూ ప్రణాళికతో కష్టపడి బాగా చదువుకుని క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలని, సామాజిక నేతలు మహాత్మా జ్యోతిరావు పూలే, బీఆర్ అంబేద్కర్, అబ్దుల్ కలాం లాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి పాసం శ్రీకృష్ణదేవరాయ యాదవ్, మైలా అంజయ్య, నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. మనవలైనటువంటి మన శ్రీకృష్ణదేవరాయ యాదవ్, అభినందన యాదవ్ ఆయన వర్ధంతి సందర్భంగా మన పిల్లలకి ఏదో ఉపయోగపడేదిగా ప్యాడులను ఈ పుస్తకాలు తెచ్చి డిస్ట్రిబ్యూట్ చేయడానికి వచ్చినట్టు వాళ్ళకిను, మరి కుర్రా శ్రీనివాసరావు యాదవ్ గారికి, మరీ వెంకటేశ్వర యాదవ్ గారికి మరి ప్రత్యేకంగా మీకు మంచి సజెషన్స్ ఇచ్చారు డాక్టర్ గారు. వారు డాక్టర్ గారికి, కిరణ్ కుమార్, రత్నాకర్ గారికి, మరి ఇంకొక అతిథి మన ఉగ్గం సాంబశివరావు గారు, ఆయన కూడా జేకేసీ కాలేజీలో సూపరింటెండెంట్గా చేసి టీజేబీఎస్ మాకు మంచి మిత్రులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా ప్రారంభమైన నంది నాటకోత్సవాలు, కళలను సజీవంగా ఉంచాలన్నదే సీఎం జగన్ లక్ష్యమన్న ప్రజాప్రతినిధులు. ఎన్ని వ్యూహాలు రచించినా, ఎంతమంది పీకేలు వచ్చినా టీడీపీ గెలుపొందటం అసాధ్యం. మెటీరియల్ సరిగా లేనప్పుడు మేస్త్రి ఏం చేస్తాడన్న మంత్రి అంబటి. ఈ నెల 26న నల్లపాడు లయోలా స్కూల్ గ్రౌండ్లో ఆడుదాం ఆంధ్ర. ఏర్పాట్లను పరిశీలించిన కమిషనర్ కీర్తి. ఆడుదాం ఆంధ్ర రాజకీయ క్రీడ. సీఎం జగన్ యువత జీవితాలతో కబడ్డీ ఆడుతున్నారు. విద్యార్థి సంఘాలు నిరసన. భక్తి శ్రద్ధలతో ముక్కోటి ఏకాదశి వేడుకలు. ప్రత్యేక పూజలు జరిపిన భక్తులు, కిక్కిరిసిన ఆలయాలు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.